ఇండియా ఒకచోట పుట్టలేదు. 9,000 కిలోమీటర్లు ప్రయాణించి పుట్టింది. కోట్ల ఏళ్ల క్రితం ఇండియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అన్నీ ఒక్కటే భూభాగం. ఆ పేరు తెలుసా? మన గోండు గిరిజనుల పేరే అది. అకస్మాత్తుగా భూమి లోపల నుంచి అగ్ని పుట్టింది. భూభాగం చీలిపోయింది. అప్పుడే ఇండియా ఒంటరిగా కదలడం స్టార్ట్ చేసింది. ఈ విడిపోయే సమయంలోనే వెస్టర్న్ ఘాట్స్ గోడలా నిలబడ్డాయి. వర్షాలను ఆపి సౌత్ ఇండియాను పచ్చగా మార్చాయి. ఇండియా దూసుకెళ్తూ భూమి మీద హాట్ స్పాట్ మీదకు వెళ్లింది. అక్కడి నుంచి అగ్ని నదుల్లా ప్రవహించింది. అదే డెక్కన్ ట్రాప్స్. అప్పట్లో ఇండియాలో డైనోసర్లు ఉండేవి. అగ్ని, ఆమ్ల వర్షాలు వాటిని అంతమొందించాయి. అయితే ఇండియాను మాత్రం ఇంకా వేగంగా నెట్టేశాయి. ఆ వేగంతోనే ఇండియా ఆసియాను ఢీకొట్టింది. భూమి మడతపడింది, పొరలుగా పైకి లేచింది. అక్కడే పుట్టాయి హిమాలయాస్. ఈ పర్వతాల నుంచి నదులు, నీరు, వ్యవసాయం. అక్కడి నుంచి మన నాగరికత మొదలైంది. అందుకే ఇండియా పర్ఫెక్ట్. నార్త్ లో పర్వతాలు, సౌత్ లో సముద్రాలు, లోపల జీవమిచ్చే నదులు. ఇది దేశం కాదు, ప్రకృతి చేసిన మాస్టర్ ప్లాన్. ఈ కథ తెలిసిన తర్వాత ఇండియాను చూసే కోణం మారుతుంది. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మన ఛానల్ ను ఫాలో చేయడం మర్చిపోకండి.